నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి కమర్షియల్ యాక్టివిటీస్ చేపడుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. గత ఏడాది 700 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని, ఈసారి మరింత పెరుగుతాయని చెప్పారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, సదాశివపేటలో బస్టాండ్లు, డిపోల్లో మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. ప్రజలు కూడా ఆర్టీసీ బస్సుల్ని ఆదరించాలని కోరారు. డిపోలను లాభాల్లోకి తేవడంతో డిపో మేనేజర్ను కూడా బాధ్యులను చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. మరి అధికారులతో రివ్యూ మీటింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆర్టీసీ ప్రస్తుతానికి 2200 కోట్ల అప్పుల్లో ఉంది. పోయిన సంవత్సరమే 701 కోటి రూపాయల నష్టం వచ్చింది. మరి ఈ సంవత్సరం కూడా మరి ఎరియర్స్ పేమెంటు 2 ఎరియర్స్ పేమెంట్స్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ను సెటిల్మెంటు, ఇవన్నీ ద్వారా ఈ సంవత్సరం కూడా చాలా భారం ఆర్టీసీ మీద పడేది ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇంత నష్టాల ఉబిలో పోతున్న ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.